కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము అటెండ్ కావడం జరిగింది అందరం. అందులో మేము ప్రధాన అంశాలు ప్రతిపాదించినాం. ప్రధాన అంశాలు మళ్ళీ దానికి ఆన్సర్ రాలే కాబట్టి మళ్ళీ మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో దాన్నే మళ్ళీ మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతాను. నెంబర్ 1, వాళ్ళు ఏం చేశారంటే ఈ నెల 26 నుండి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కేటాయింపులు జరుగుతాయి అని చెప్పారు. అందులోనే భాగంగా ఆ ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులలో క్లియర్గా మెన్షన్, ఎవరైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకే ఇందిరమ్మ కార్డు ఇస్తామని, లేకపోతే ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి, బిలో ప్రావర్టీ లైన్ యొక్క సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. నేనేమన్నా, ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇవ్వండి ఫస్ట్, లేదా బిలో ప్రావర్టీ లైన్ యొక్క సర్టిఫికేట్ తీసుకోవాలని కూడా మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి వాళ్ళకు కూడా అర్హత చెందే విధంగా మొదలు రేషన్ కార్డ్స్ ఇవ్వండి అందరికీ, తర్వాత వారిని కూడా ఇందిరమ్మ ఇళ్ళకు అర్హులుగా చేయమని చెప్తే కూడా దానికి సమాధానం రాలే. రెండోది, ఆ సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను. మా డిమాండ్ కూడా అదే. ఫస్ట్ అందరికీ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కార్డు వల్ల కూడా మళ్ళీ ఇందిరమ్మ అప్లికేషన్ చేసే విధంగా మీరు వారికి అవకాశం ఇవ్వని చెప్తున్నాం. రెండోది, ఇందిరమ్మ ఇల్లు అనేది కరీంనగర్ కార్పొరేషన్లో కానీ సుడా పరిధిలో కానీ వారికి ఒకవేళ 100 గజాల ఇల్లు ఉంటే వారు అందులో ఇల్లు కట్టుకోవాలంటే మీరు ₹1,00,000 చొప్పున 5 లక్షలు ఇస్తున్నారు. కానీ దానికి ఎల్ఆర్ఎస్ రూపేనా, వివిధ మున్సిపల్ సంబంధించిన రూపేనా సుమారు 1,00,000 నుంచి 1,40,000 వరకు కూడా వారికి పర్మిషన్ ఫీజు అవసరం పడుతుంది. సో దాన్ని కూడా మీరు ప్రభుత్వమే చెల్లించండి, లేకుంటే 1,40,000 భారం అవుతుంది, ప్రభుత్వమే చెల్లించండి అని చెప్పి ఒక డిమాండ్ పెట్టాం. సుడా పరిధిలో కూడా ఉన్నాయన్నీ కూడా గ్రామ పంచాయతీలు అన్నీ కూడా సుడాగా మారినాయి కాబట్టి అవి కూడా దానికి కూడా ఆ పర్మిషన్ ఫీ కూడా మీరు ఇందిరమ్మ ఇళ్లలోనే చేర్చాలి. లబ్ధిదారికి రూపాయి కూడా బటన్ కాకుండా ఇల్లు కట్టేయమని చెప్పేసి రెండో డిమాండ్ చెప్పడం జరిగింది. మూడొక డిమాండ్, ఏదైతే రైతు కూలీలకు ₹12,000 మీరు పెన్షన్ ఇస్తా అంటున్నారో అందులో గత సంవత్సరం 20 రోజులు మీరు ఉపాధి హామీకి వెళ్ళి ఉండవలసింది జాబ్ కార్డు ఉండాలని చెప్తున్నారు. జనరల్గా గ్రామాలలో కూలీలు ఉంటారు, కానీ చాలామంది కూడా ఉపాధి హామీ పథకానికి వెళ్ళరు, వారికి జాబ్ కార్డు ఉండదు. బయట వేరే కైకిలకు పోతే ₹500 దాకా వస్తాయని చెప్పేసి ఉపాధి హామీ పథకానికి వెళ్ళరు. మరి వారందరికీ కూడా జాబ్ కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎలిజిబిలిటీ కూడా వచ్చే విధంగా గ్రామసభ పెట్టి అందులో 20 రోజులు మాత్రమే 20 రోజులు ఉండాలి, పనిచేయాలని చెప్పి నిబంధన ఎత్తేయండి. అర్హులైన ప్రతి కూలీకి కూడా ₹12,000 ఇవ్వాలని చెప్పేసి నా మూడో డిమాండ్ ఉండగా, ప్రజల డిమాండ్ ఉండగా పెట్టడం జరిగింది. విలీన గ్రామాల్లో కూడా చాలామంది కూడా ఇప్పుడున్న పరిస్థితులు జాబ్ కార్డు కోల్పోతారు మున్సిపాలిటీకి వస్తే. సో వారికి కూడా కూలీలు, రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ 12,000 ఇవ్వమని చెప్పి ఈ ప్రధాన డిమాండ్ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. అందరు ప్రజలలో ఒక అనుమానం ఉన్నది, ఏ గ్రామంకైనా గ్రామంలో మా అందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పి భ్రమలో ఉన్నారు. వాళ్ళందరి అధికారులు కూడా ఫోటో దించారు. ప్రతి ఒక్కరు ఫోటో దిగిన వాళ్ళందరూ మాకు ఇందిరమ్మ పథకం వచ్చిందన్న భ్రమలో ఉన్నారు. మీరు క్లారిటీ ఇవ్వండి, వారందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా, లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉంటాయా, ఇస్తే